ఒకవేళ బిడ్డ కంచవచ్చుదని తెలిసినా ఇక్కడ కన్న తల్లికి పండుకొని వెళ్తే పక్కలు దొరుకుతాయంటారు రామ్మ కన్న బిడ్డ నాలేరుగా రామ్మ కన్న బిడ్డ నాలేరుగా కళ్యాణవాడ వరాల ఉట్టవాలే ఓనాయన వరాల ఉట్టాల వరాల వెరగాల నేను కట్టిన పందెంలో గెలిచినట్టు ఉంటే కాలు దొక్కుతా అవరిదాకా కళ్యాణం అదే ఓనాయన సంగమా రాజుల దగ్గర పోయేది లేదు భద్రాడి తోలకొచ్చేది లేదు అని పేరు ఎత్తిన నా పెయ్యంత మంట ఒంటి మీద రౌతోల దొక్కి పారేస్తా వాడెంత లెక్కెంత అయితే బిడ్డ నీ లెక్క నువ్వు చేసుకునే పిల్లగాడు ఇట్టున్నారు నీ లెక్క ఉట్టాలి సత్యాన్ని అవును సత్యాన్ని ఉట్టాలి సామాన తీరుడు కావాలి వరడు ఉట్టాలి వరపుత్రుడు కావాలి అవును ఆడదానికి ఉట్టలేదు అవుతారు మిత్రము ఉట్టకుండా నేను మోక్షం చెందిన నేను లెక్క ఉట్టను నా లెక్క ఉట్టాలని వెనుక ఎల్లవ వెలుగుతుంటే నేను వెళ్ళే చెవిట ఉడుతున్నదే వెనుక ఎల్లవ నీ లెక్క ఉట్టను దొరుకుతారట దొరికే వారి దాకా నేను ఇస్తూనే ఉంటా వారి దాకా నాకు కళ్యాణం బంధు అంతేనా ఆగో నేనే ఉట్టి నాకు దగ్గర వరడు ఉట్టలేదో తప్పకుండా ఉట్టే ఉంటాడు పాపల వరకల్లా కార్తీక రాజంత వరకు లెక్కెంత వరకు విషయాల మీద కడవడిక పోట్రావుతోనే నేను కాలి కింద ఉన్నది బిడ్డ ఎల్లమ్మా నువ్వు తొక్కిరా దొక్కుతావు బిడ్డ మరి నా బిడ్డ పుట్టినట్టు సత్యాన్ని ఉట్టాలి సామాన తీరుడు కావాలి వరాడు ఉట్టాలి వరపుత్రుడు కావాలి ఎక్కడ తిరగాలి నేను ఏ రాజ్యం ఉన్నాడు ఏ దేశాలు ఉన్నాడు ఇక అటువంటి కవరుడు ఉన్నాడా లేడా నా బిడ్డనే ఉంటుంది బిడ్డ దగ్గర ఉట్టచ్చిగా ఎక్కడ వరడు చూసుకొని వస్తారా అని బయలుపోతున్నాడు చంద్రుడు ఎట్లా పోతున్నాడు రామ 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 రామ
పన్నాళ్ళు కలంటే తల సతల రసతల తల మహాతల కన్న తిరిగి నా బిడ్డ వర్ణ తీసుకొస్తారా అదిలో కళ్ళ శంకరుడు యొక్క బయలు దేవలోక మొత్తం తిరుగుతున్నాడు రాముడు రామ రామ రాముడు రామ రామ అయ్యో రాముడు రామ రామ మరి ఉత్తరము పడమర దక్షిణం మూడు తిరుగుతున్నాడే అమ్మా ఎక్కడ తిరిగినా కానీ సత్యాన్ని పుట్టిన సామాన తీరు దొరుకుతాడు వరాన్ని పుట్టిన వరపుత్రుడు దొరుకుతాడట వాడు దాని పుట్టదు అవుతారు ఉత్తరము పోయి పుట్టదు మోక్షంగా ఉందా 33 కోట్ల దేవతలు 66 కోట్ల లింగాలు ఆచారవంతులు ఎవరు దానికి అటువంటి వాళ్ళు ఎవరున్నారని నమ్ముతున్నారా అట నేను ఎక్కడ తిరగాలని ఆనాడు శంకరుడు అటువంటి కార్యాలు తిరుగుతున్నాడమ్మో తిరిగి తిరిగి చంద్రమయ్య రామ ఎక్కడ పోతా ఉన్నాడమ్మ రామ శంకరుడు బిడ్డరేదిక ఎల్లమ్మ కోరినట్టు వరాన పుట్టిన వరపుత్రుడు ఎక్కడ పోయినా దొరకలే అతల ఇతల రసాతల మధ్యతల మానవలోకం యుగలోకం జగలోకం 7 14 లోకాలు తిరిగింది ఆదిరాని పుట్టినోడు మగవారి పుట్టినోళ్ళే ఉన్నారు వరాన పుట్టిన వరపుత్రుడు లేడు ఆనాటి కాలమందు శంకరుని 33 చెప్పుల జోళ్ళు నడిచినాయట తిరిగి తిరిగి శంకరుడే వరకున్నాడు నువ్వు ఒక్క బిడ్డలు కట్టలే కింద కట్ట వస్తుంది నాకు రేపు ఆనంద భూలోకం పుట్టేది ఒక్కరొక్కరు 2 గంటలు 3 గంటలు ఇక వాళ్ళకెంత కోసొచ్చి కాల పెడుతుందో కానీ ఎప్పుడైతే బిడ్డలు పుట్టిన మంచోళ్ళు మగ పొరగలు తక్కువైన ఆడపిల్లలు తక్కువైన మగ పొరగలు ఎక్కువైంది ఏడికి మేము కథ ఎక్కువైన పొలను చూడు పొలను చూడు కొట్టుడు కానీ పొలగాలు ఉట్టుబట్ట చూడు వాళ్ళు లేరు బిడ్డలు పుట్టిన ఏం భయపడకూడదు ఇక 7 కడికాలం వస్తుంది ఎదురు చట్టం ఇచ్చే కాలం మొట్టమొదలు కాపాలల్లో మొదలైనవి కోవటి పిల్లలు మొదలైనవి ఇప్పుడు తాగి ప్లేస్ పిల్లలు దొరికాలు పెడతారు ఆడపిల్లలు ఆ శంకరుడు 6 నెలల పోతే ఇది కడుపుల కాళ్ళం లేదు కంటి తీరగలేదు తిరుక్కుంటా ఎక్కడ చూసిన వారాన పుట్టిన కూరగాయలు దొరుకుతారు కూరగాయల కోసం అప్పుడు దొరుకుతుంది ఇప్పుడు ఎడ దొరుకుతాడు తిరుక్కుంటా వస్తున్నాడు వచ్చే వరకే గంగ కనిపిస్తుంది 7 తాడు చెట్ల పొద్దు గాయక గంగ కొట్టుకుంటుందట ఆ శంకరుడు అనుకున్నాడు నా
చిన్న పిల్లం గంగదేవి దగ్గరికి పోయి స్నానం చేసి కుక్క నీళ్లు తాగి సంధ్యావర్సనం చేస్తారు అత్తుంది. ఆడికెళ్ళి రాగానే మొబైల్ చూసింది గంగదేవి. అబ్బా అత్తున్నావురా నా తాత కొడుక, బిడ్డ పెళ్లి పెట్టుకుంటావు, బిడ్డకు పిల్లగాని చూడబోతావు, కానీ మరి చిన్నదో పెళ్ళ ఉందని చెప్పావా? చెప్పన్నా చిప్పల పళ్ళు ఎంత మంచిగా ఉంటాయో కొంతమంది మొగళ్ళకు చిన్న పిల్ల మీకంత ప్రేమ ఉంటుంది. మామిడి పళ్ళు ఎంత మంచిగా ఉంటాయో కొంతమంది మొగళ్ళకు మారమాడ వచ్చిన వాళ్ళ మీకంత ప్రేమ ఉంటది. గుడుగుడుకు రొట్టెలు ఉత్తి మీరు ఉండగా పాసిపోయిన రొట్టెలకు పక్క పిల్లలకు కక్కపు గంగదేవేమనుకున్నది. అంటున్నావు నా కొడుక, రా అంత దూరం ఎంత నీరు తగలబడుతున్నది. వచ్చేవరికి సత్యేడు గంగలు సంకలు పెట్టుకొని పాతాలలో కనబోతుంది గంగదేవి. అప్పుడు శంకరుడు గంగ పేరుకోతనాని ఎట్లా బయలు వస్తుండు ఆ శంకరుండు. గంగలో స్నానం చేసి అటువంటి కడుపుంటే ఇల్లు తాగుతారు జరాలసది ఎన్నట్టయితుంది అని గంగ వేటికయ్యా ఆ లోకాల్లో కూరగాయల కోసం అడిగింది రాక సాంబాల అట్లాగా పెళ్ళాంస్ అంటే వీళ్ళందరికీ అడిగి పెళ్ళాన్ని నీకు పరంపలు ఎక్కడ మాట్లాడతారు వీళ్ళ కొంప కంప పెట్ట ఉన్నావా అయితే రాక ఎంత అయినా బదిలాడిపించుకోవాలని ఆడవాళ్ళకు ఉంటుంది, బదిలాడాలని కూడా మోగోళ్ళకు ఉండద్దా? అంతే మరి. అందుకే రేవంత్ రెడ్డి మాకు ఆధార్ కార్డు ఇచ్చిండు, ఏటన్నా తిరుగుబడి. ఇక మీకు ఆధార్ కార్డు బస్సులే మోగోళ్ళకు పొద్దుకాలు ఒక బాబు సూపర్ నువ్వు నా వార్తకు రాకలేదు తోలిక ఉంటున్నదాన్ని అయితే పీక్త వీకిందాన్ని అయితే నీ మూలధారం తెప్పినోడా లంజ కొడుకు సొంటాడు పెళ్ళెందుకు వేసుకోవాలి అక్కడ పాలికించుకోవాలి. తప్పు కొట్టేట్టు అవుతుంది ఆ పని. ఏంటిది నీ సైగల ఎవరు ఎట్లెవరో బసపరం కాదు నీతో పనింది కదా, నీ పని నాకు మాయరికి అవసరం ఉన్నప్పుడే బుద్ధగలుగుతారు మీ మొగోళ్ళ చుట్టూ బరక. అవసరం
నా వార్తకు రాకు నా జోలికి రాకు ఓరే కొద్దిగా పనిది కదా నీ పని నాకు మా ఎరికే రాకరాకచ్చిన చూడవా ఇంత ఇలా నీ వారం కాదు నీ దినం కాదు నీ లెక్కనే కాదు నా జోలికి రాకు అయ్యా లేవారం నీ మొందారని చెప్పినోడా ఏం వరవారం అన్న ఎవరి వారమైనా నీ వారమే కాదు ఆగో అవసరం ఉన్నప్పుడు వస్తారు అవసరం ఉన్నప్పుడు ఈసారి పాడకం లగ్గమని చేసుకోవాలి చిన్నపిల్ల అని వచ్చిండు గంగలు ఇడిచిపెట్టిండు ఇప్పుడు వచ్చిండు అవి దప్పరాజు నీకు మాట మంచిగా ఉండరా నువ్వు నేను ఒక్క తిరుగున్నాము అంతమున్నాం అంతమున్నాం అవ్వదు మా మైల మండలి వస్తుంది నీ మైల పోలు తిస్తుంది మా మైల మండలి వస్తుంది నాకు బస్ కిరాయి ఎందుకైనా ఆధార్ కార్డు లేదా నా సంతి 20 రూపాయలు పింఛన్ పైసలు ఒక్క నెల పింఛన్ పైసలు ముసలోని ఎట్లా ఆడిచ్చినో బిడ్డను వయసులని ఐసక్కలుగాను ఓరికున్నాకున్న మా పిల్లలకున్న మా చూస్తున్న గదానికి తిరుగుతా ఉన్నా పిల్లగాని అదే చిన్నలో చూడండి చాలికి లేదా నీ మొదలు చెప్పినోడా అందుకే వచ్చిందా నేను నీ దగ్గరికి చూసుకుంటా తిరుక్కుంటా తిరుపతి నీ దగ్గరికి వచ్చే నుంచి వరకు వచ్చిన కదా పిల్లగాని చూస్తాను ఇప్పుడు అయితే చూసి పడద్దా ఏం పని కొట్టేటి ఉండాలి ఇట్లా ఈ తోట అవుతుండగా అది కచ్చిన వీడికి వచ్చిన దానం చేసి నిండా దూరం ఉంది నువ్వు దగ్గర కాకు దానం చేసినా ఒక్కొక్కరు చెయ్యట్టే గమ్మత్ అనిపిస్తుంది బీరలు ఏం చెయ్యి గమ్మత్ అనిపిస్తుంది నేనేస్తా నువ్వు పాములు తెలు వాకినట్టు నీ పక్క మన సంసారం అవుతుంది సంసారం ఎట్లయితే అట్లా అది నడుతుంది చెప్పి సాపు చేసిన అది నడుతుంది అప్పుడు చెప్తే నడుతుంది కొంతమంది సంసారం సైకిలమే నడుస్తుంది మన సప్పుడు చేసినాడు మన నిజముల్లా ఇద్దరాలు మొగలు లొల్లి పెట్టుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా బాగా గుర్తు పెట్టుకోరు పక్క ఫోటోలో కింద రాగట్టు ఎప్పుడో లొల్లి పెట్టుకొని కొట్టుకునేది ఉంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని కొట్టుకోవాలి తిట్టుకో ఇద్దరాలు మొగలు లొల్లి పెట్టుకున్నారు అనుకో ఇక పక్క పొట్టి అన్నం తినేది కింద పట్టుకుని అయ్యో ఏమైంది వెళ్ళక్క దాని తర్వాత తీసే ఉంటుంది దాని ఇంట్లో కుక్కలు తెచ్చి కాలబెడతాయి కొంతమంది ఆడలకు ఉంటుంది నిజముల్లా పక్క పొట్టిలో లొల్లి అయితే దానికి బిర్యానీతో తిన్నట్టు అనిపిస్తుంది ఇలా లొల్లి బంద్ కాకపోతే వాడ కట్టతో టామ్ టామ్ చేస్తాం
ఇక ఎల్లక్క మల్లక్క శిలపోసో బతిపోసో దాని సంసారం తీరమాట రైతుది. అందుకోసం అని గొల్లు పెట్టుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవరికి రావద్దు. ఏం పుట్టింది పిల్లగాడి పిల్లగారు చూస్తాను చూస్తున్నారు. అందుకే తాళం చేస్తాను తొమ్మిది గంగదేవతి కలిసిపోవాలి అంతే కలిసిపోనా అర్థం అప్పుడు చూడవయ్య లోకాల శంకరుడు ఓ బాబా మన బిడ్డని ఎడితే ఎల్లమ్మకు లగ్గం చెయ్యాలి. నువ్వు నీళ్ళు ఇచ్చినట్టయితే స్నానం చేసిన పిల్లగాలు కూడా పోతే ఈడి కారణంగా పోతే అని చెప్పవరకే అమ్మవారి గంగదేవి గుప్పించి గంగమ్మ ఉష్కదప్పటికి ఎందుకురా ఉడనీళ్ళు మీదికిరా ఉష్కదప్పలు మీదికిరా ఉడనీళ్ళు మీదికిరా గంగదేవి ఉష్కదప్పల కిందికి వేసి ఉడనీళ్ళు మీదికి ఎప్పుడు వేసిందో 7 తాడు చెట్ల కొట్టి నీళ్ళు కొట్టుకుంటున్నాయట. ఎప్పటికైనా అన్నం లేకుండా 5 రోజులు బతకచ్చు, కానీ నీళ్లు లేకపోతే నిమిషం బతకలేమాట. తాగేది గంగ, తలకు వస్తునేది గంగ, తొక్కేది గంగ, మొక్కేది గంగ, సర్వసిండాలు మాపేది సత్యవీర గంగ. రేపు ఎల్లమ్మ సిద్ధం అవుతుంది, రేపు తాగుతుంది. పొద్దుగల నీళ్ళు ఇట్లా రాక్కుని ఈ ఆడలకున్న కోసం మొగళ్ళకి ఏర్పడుతుంది. అందుకోసమనే అప్పుడు ఏనాడైతే గంగదేవి జలకాలు ఇచ్చిందో తడిపెడి తాళాలు ఎత్తుండు శంకరుడు. తడిపెడి తాళాలు వేసిండు. స్నానం చేసుకున్నాడాట. ఆ గంగ ఒడ్డుకు మరి చెట్టు ఉన్నది. ఏమైనా లేవంటు బాబా కుసోది ఉమ్మడైతుందా ముక్కలు చెప్తాం కానీ ఆ శంకరుడు గంగ ఒడ్డుకి ఏనాడైతే కూర్చున్నాడో ఆ గంగ చెట్టుకు మరి చెప్తున్నాడ. చెట్టుకింద లింగాల సెల్ల వసుకోని గంగమ్మ కాడముఖం పెట్టుకొని కూర్చుంటూ ఆ శంకరుడు ఆ గంగ చెప్పలో ఎవరున్నారు ఏడు మల్లేరా మలకుమలున్నాయి రామల కమలాలు కమలాలు లేదా రామ రామ 7 మల్లె పువ్వులు ఉన్నాయి. ఆ 7 మల్లె పువ్వులు పుట్టున్నాయి. 7 ముళ్ళు జాడలు గట్టాలు 3 మిసాలు ఉన్నాయి ఆట. రేఖలు ఉద్రక్షమాలను కమండలాలు పట్టుకుని కాషాయ బట్టలు ఉన్నాయి. ఆ పూలకి వచ్చారు. గడ్డకచ్చి ఉసుకతో లింగం చేసిండు. పూలలు కట్టిండు. మళ్ళీ పూలల కూర్చొని ఒక దగ్గరికి వచ్చినాయి. ఈ శంకరుడు ఆగో వీళ్ళు పూలకే వచ్చిండు. మరి పూజలు చేసిండ్రు. పూలల కూర్చోడు. నా బిడ్డ ఎల్లమ్మకు మొగని కోసం అంతా తిరుగుతున్నా. ఎక్కడ దొరికిన వారాన గుట్ల వరకుంటూ వస్తలేదు. మరి కిలోలు కావచ్చు అని చెప్పి అది క్షేత్రాంతరం వేసి చూస్తుండాట బోలా శంకరుడు. ఎల్లవ తల్లి గురించి ఎట్లా ఉంటుందని అందరూ తెలుస్తుంది. కానీ ఎల్లమ్మని పెళ్లి చేసుకున్న జవనత్యముని రాదు ఎట్లా వచ్చింది అది ఎవరు చెప్పండి. అది గుర్తుపెట్టుకొని మీరు మారేస్తాయి చెప్పని చెప్తారు కానీ గుర్తుపెట్టుకొని కాదెట్టదు. ఎల్లవ తల్లి పుట్టలో పుట్టింది, శాపంలో నాగర గర్భంలో కాటంలో పుట్టిందని చెప్తారు కానీ జవనత్యముని రాదు ఎట్లా వచ్చింది. సత్యలోకమేలేటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి. ఆ సరస్వతి దేవి బ్రహ్మను అడిగిందట, తండ్రి అందరికి సంతానమిత్రం నాకు ఒక బిడ్డ ఫలం ఇవ్వని చెప్పి అడిగిందట. ఆ బ్రహ్మదేవుడు చిలుపుకుని నా బిడ్డ పిస్తదాన లేదు బిడ్డ ఫలం అడిగి అని చెప్పి మీద మైల తీసి చక్కగా నా అడవిల్లని
చేసిండట 60 కోట్ల ఆడోళ్ళ అందమంతా ఒక్క ఆడపిల్ల మీద ఉన్నది 21 రోజు నాడు ఆ పిల్ల పేరు దేవాల దేవతలు మెచ్చంగా ఆహా ఎంత ముద్దుకున్నదని వలకంగా ఆర్యదేవని పేరు వ్యక్తిండ్రాట తల్లుడాలవో పిల్ల పెరిగి పెద్ద అవుతుంది చదువులు నేర్పుతుంది శాస్త్రాలు నేర్పుతుంది 18 ఏళ్ల యుక్త వయసురాలయ్యింది 60 కోట్ల ఆడోళ్ళ అందమంతా ఒక ఆర్యదేవటి బిల్లె ఉందాట ఎప్పటికైనా పొలాల ఆడదాన్ని చూసిన అర్థములు చూసిన బ్రహ్మకైనా కనుక హిమ్మతిక్క ఎంతకంటే మగోడైతే 20 ఏళ్ళ పిల్లతో పండు పోతుంటే గీసంటే 60 ఏళ్ళు ముసలోడు తొత్తుతో కొనడు ఆడకోడి కాళ్ళ నుంచి కంటెప్పలాగా చూస్తాడు ఒగొక మగడు కనిపించదాకా వాగి చూస్తాడు అది కంపు పేపర్ తీసింది సగకు బ్యాగ్ వేసింది ఎత్తు మడపలో చెప్పేసింది టింకు టిక్కు పోతుందా అని మొగోడి కన్ను కట్టుకుంటాడు అవ్వతోడు నరిని కన్నుకు నల్ల రౌతు తానిచ్చే తాడు 10 వక్కలు అవుతుందట అప్పుడు ఆ దేవతలందరూ చూసిండ్రు దేవతలకు రాజు అమరావతి నేరేటి వాడు ఇంద్రుడు అతని భార్య శశిదేవి చక్కదన అలసుకోనున్నది దేవేంద్రుడు ఏమనుకున్నాడు ఇంటి భార్య కన్నా ఇదే మంచుకుంది ఈ రాజని పెళ్లి చేసుకుంటున్నా అని నా బ్రహ్మబేటికి అతనే ఉన్నాడు ఇంద్రుడు వస్తున్నాడు దేవతలు బ్రహ్మబేటికి వస్తనే ఉన్నారు పోయి నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు కుచేరుడు 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు అందరూ నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయమంటారు బ్రహ్మదేవునికి 4 తలకాయలు తలకాయలు 4 దిక్కులు తిరుగుతున్నాయి దేవుడు ఒక్కటే బిడ్డ ఊరంతా అల్లుండగా ఇంతమందికి ఒక్క బిడ్డను మనకి ఇయ్యాలి ఈయనకిత్తేమనుకుంటాడు ఆయన చిన్నవాడ ఆయనకిత్తే ఈయన చిన్నవాడ అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు దేవతలాలా నీకందరికి లగ్గాలైనా నా బిడ్డని ఏమని చెప్పి వచ్చింది సరే మొగలకిత్త వాళ్ళతో బాగుంటది తప్పకుండా నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తా గాని ఈ భూమి చుట్టూ 3 చుట్టూ ఎవరు ముందు వాళ్ళ తిరిగి వస్తారో వాళ్ళకు నా బిడ్డను నా బిడ్డనిస్తాను వాళ్ళకు నా బిడ్డను నా బిడ్డనిస్తాను ఇంత మాటలు బ్రహ్మావళికే భూమి చుట్టూ తిరిగి రండి ముందు 3 చుట్టూ తిరిగి వచ్చి నా పాలాలకు దండం పెడతారో వాళ్ళకి నా బిడ్డలు తక్కువ చెప్పి ఇక దేవేంద్రుడు ఆయన ఎక్కేది ఐరావతం అంటే తెల్లటేనుగా ఇక నేనే పోతానని చెప్పి సమాజకు పోతుండు ఇంద్రుడు పోతుండు చంద్రుడు పోతుండు కుబేరుడు పోతుండు కుచేరుడు పోతుండు సూర్యుడు పోతుండు దేవతలందరూ తులకాగా మూసుకుంటా దేవతలందరూ పోతుండు వీళ్ళందరూ పోగా బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు కళ్ళ చూసిండు అప్ప దేవతలాగా నా చెల్లెం చేసుకుంటాను అందరూ పోతున్నారు నీకు అందరికి లగ్గాలైంది అయినా నా చెల్లె మీద మోస్తాడు పోతుడు నారదుడు అంటే చిన్నోడు కాదు వాడు లొల్లి లేని చాలా లొల్లి పెడతాడు అత్త నడుచుకోమంటాడు కోడలు కొడుచుకోమంటాడు శాతతవుడు మొత్తాడు కుక్కలు కొట్టాడ పెడతాడు ఈ నారదుడు ఏమనుకున్నాడు ఈ దేవతలు రాకముందుకే ఒక నరుని తీసుకొచ్చి నా చెల్లెకు లగ్గం చేస్తాను అని అడిగితో వాళ్ళు పట్టుకొని వచ్చిండట నారదుడు కొండల్లో ఉన్నాడు గౌతమాముని ఒంటి కాళ్ళ మీద తపస్సు పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు తపస్సు భగ్నం చేసిండు నీ తపస్సులో అన్నవాడ తపసే పట్టబడుతుంది పెళ్లి లేదు పేరంటం లేదు నడు నా చెల్లె నుంచి లగ్గం చేస్తా బావా అని చెప్పి గౌతమ్ ఉన్నది గౌతముడు కదగదు ఓరి నారదా మీ చెల్లెని పెళ్లి చేసుకోవాలంటే భూమి చుట్టూ 3
చుట్టూ తిరిగి రావాలి. నేను తిరగతాను పోతాడు నేర్చవారికి ముసలి అయిపోతాను. నీ చెల్లెత్తు నాకు చెల్లెత్తు అని చెప్పి అన్నట గౌతముడు. అప్పుడు అన్నాడు నారదుడు, పిచ్చి బావా తెలివి ఉన్నది నీకేమన్నా? దేవతలు తెలివి లేక భూమి చుట్టూ తిరగతాను పోతున్నారు. తెలిసిన వాళ్ళు అయితే చదివేటి తాళాలు వేసి పొద్దుగాల లేచి అయ్యమ్మ కాళ్ళ చుట్టూ 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెడితే భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటది. అది కాకుండా అప్పుడే ఈయన ఆవిలాగా చుట్టూ 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెడితే భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటది. ఇసుంటే అవలకి ఎరుకుంటది. గంగెద్రోలు ఇంటి ముంగడి కట్టే ఆ పాదాలు అడిగి పసుపు కుంకుమ పెడతారు. ఇప్పటి ఎక్కడి కాలంలో ఇసుంటే అవ ఇప్పటి పెడతారా? పెడతారా? పెట్టకపోతే అవ్వ అంటే సర్వదేవతల కథ. అప్పుడు అనుకున్నాడు మరి నీకు తల్లిదండ్రులు లేకపోయి సత్యలోకం వచ్చి బ్రహ్మ సరస్వతులకు దండం పెట్టు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటుందని చెప్పి చెప్తుంది. బ్రాహ్మణుడు నీ మాట నన్నులే పావయ్య అని చెప్పి వచ్చింది. బ్రహ్మ సరస్వత చుట్టూ 3 చుట్టూ తిరిగిండు. పాదాలకు దండం పెట్టిండు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం దక్కిందా నీకు? ఇక నువ్వే అల్లునివి నా బిడ్డ నీకు ఇచ్చి లగ్గం చెప్తానా అని రంగరంగ వైభవంగా ఆర్యదేవికి గౌతమామునికి లగ్గముడు రాత్రులు చేశారా? లగ్గముడు రాత్రాలు చేశారా? 4 బొద్దుల లాగెళ్ళి వేసిండు. అప్పుడు బ్రహ్మదేవుని చూసి ఒక మాట అన్నాడట, పామహాలియా ఈ పెయి మీద మట్టు పట్టాలంటే నాతో కుదరదు. 4 వస్త్రాలు కట్టుకొని నాతో అడిగిన అని చెప్పి చెప్తే ఆ బ్రహ్మదేవుని బిడ్డ ఆర్యదేవి పట్టు బట్టలను తీసి పక్కకు పెట్టి 4 వస్త్రాలు కట్టుకొని భర్తం పడబోతున్నదాట. ఓ పెద్దదానమా పోతుంది. అప్పుడే దేవతల గురువు ఇంద్రుడు భూమి చుట్టూ ముందుకు ధనాదన వచ్చాడు. వచ్చేవారికి పెళ్లి అయిపోయింది. పందులు నిప్పుతున్నాడు. గౌతముడేమో ఆజ్ఞలు పట్టుకొని పోతున్నాడు. ఎంత పని అంది బ్రహ్మదేవ, నేను భూమి చుట్టూ తిరుగుమంటావు దాన్ని అరుణించి లగ్గం చెప్తావా? వాడు ఎప్పుడు తిరిగిన భూమి చుట్టూ అనవరికేటప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్ ఎదురుగా వెళ్ళాక వండుకుంటాట. చూడు రా 3 లోకాలు ఎక్కడున్నాయో అని చూపించిందాట. ఇష్టమున్న కొడుకులాల భూమి చుట్టూ తిరిగిమట్ట పోతున్నామని ఓతిరి. ఆగో తెలిసిన కొడుకు గాని తెలిసిన కోడల్ది గాని పొద్దున తానం చేసి తడి బట్టల సొట్టు 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెట్ట పుణ్యం ఉంటుందట. 3 చుట్టూ తిరిగిన పుణ్యం దక్కిందని చెప్పి చెప్పాడు. ఎప్పటికైనా కొంతమంది కొడుకులు ఉంటారు. నా కొడుకు ముట్టాలే ఎవరాడ రాజన్న తిరుపతి ఎంకన్నా నీ దగ్గరనే కలిగిస్తా నీ పేరే ఎట్టుకుంటా అని మొక్కుతాడు. ఇక ఎట్ట తీసినప్పుడు ఎవరు దొరకపోతాడు ఈ కొడుకు? అత్తరు మామలు వదిలలు మాతుళ్ళు మామూలు అందరూ దొరకపోతాడు. అయ్యవని ఎత్తుకనే వస్తాడు. నాయన కనిపోయిన బాబీ పోదు అయ్యవని ఇన్నే వస్తాడు. అత్త గర్భాలు కానీ అందరూ తోలుకొని పోతాడు. నడమత్రా తోగలవాడువా నడమల తిరుపతి ఎక్కడంటాడు. పిస్తాముండ కొడుక ఈ తిరుపతికి ఏ దేవుడు ఉండ నచ్చినవుడు నువ్వు? ఆయన దేవుళ్ళనే ఇంటికాడ పెట్టుకొని వచ్చిన కొడుక. అందుకే తెలిసిన కొడుకు గాని కోడలిది గాని పుత్రులు లేచి అత్తమామ కాళ్ళ చుట్టూ ఏ కోడలిది మొక్కుతాడు అయ్యవ కాళ్ళ చుట్టూ కొడుకు మొక్కుతాడో మూపిలో తిరిగిన పుణ్యం ఉంటుందట. ఆ ప్రకారంగా గౌతమాముని ఆలయం చేసుకొని పోతుంటే ఈ ఇంద్రుడు బగ్గున మండుతుండు. అబ్బా నాకు దక్కని అందం ఇంకో మగోనికి దక్కరా ఇంత ముద్దుకుంది అహాలియా. ఒక్కసారి దానితో కొంగు చేసినా తెల్లారి నేను చచ్చిపీకినా ఎలుగుతుంది. అంత అందమా యొక్క ఉనికి దక్కే అప్పుడు మనసు లోపల అనుకున్నాడట, అహల్యా నీ కోసం భూమి చుట్టూ 3 చుట్టూ తిరిగి వచ్చిన. ఒకనాడు కాకపోతే ఒకనాడు నిన్ను ప్రేమించకపోతే ముట్టి పెట్టకపోతే ఇంద్రుండే కాదన్నాడు.
అప్పుడు గౌతమాముని ఆల్య తోడుకొని పప్పు కొండలకు వచ్చిండు ఒప్పుకోండి పురుషోలు ఉండట ఆశ్రమం వేసిండు జింక పిల్లలను లేళ్లను దాక్కున్నాడు ఇతరాలు మూడు కలిసి కాపురం చేస్తున్నారు కానీ పెళ్ళాం మీద ప్రేమనే ఉంది గౌతమామునికి కానీ పెళ్ళాం చేత అన్నం ముట్టడాట సూర్యుడు వడవకు ముందుకే గంగల పోయి అగో నాయన గంగ స్నానం చేసి ఆ తూసమని గంట నడుపుతాడట గంగనేది మొలక పెడతాడట మొలకం తీసి ఆడి చేత నడుస్తాడట చేత పోటీ ఎత్తాడట అసలు చేసుకొని అంటే వేసుకొని తింటాడట వారి చేత అన్నం తినడాట అట్లా అట్లా కొన్ని రోజులైతుంటే నా ఇంద్రుడికి ఏమంట బుద్ధి పుట్టింది కళ్ళల్లో పెట్టుకుంటా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు అప్పుడు చూడవయ్యా అక్కడ కూడా పొందులు పిలిచిండు 12 కొట్ట రాత్రికే కుక్కును పూత పెట్టుమని చెప్పిండు సూర్యుడినేమో ఎడగొట్టమని చెప్పిండు ఈ బాగా పక్కన వండుకున్న గౌతమునికి కళ్ళల్లో ఎండ కనిపిస్తుంది అయ్యో నిద్ర మీద మన్నువాడ అయితే నిద్రపోతానని చెప్పి తర్వాత గంగల పుడుతుంది గంగల పోయాక నిజమైన గౌతముడు పోని నిజమైన గౌతముడు పోతుండు దేవేంద్రుడు ఆగో తన భర్త ఎట్లున్నాడు గౌతమాముని వేషం కట్టుకొని ఆగో ఆల్య వేడి కత్తుండట నిండు మన కింద మళ్ళ కింద నన్ను ఏర్పాటు ఎత్తలేదు తన మొగలే సంగట్ట వరకే మొగలే అనుకుంటుంది కానీ ఇంద్రుడంట తెలియదు ఏమైందయ్యా నువ్వు ఇలా అటు వేరే బిడ్డ వచ్చినావు ఎందుకైతే ఏమైందయ్యా ఇలా వ్యవసాయకులు పడేది ఇవి ఎక్కడ చూసినావు నువ్వు ఒక్కడ నేను ఇక్కడ నా మనసు నిండా ఎక్కడ నువ్వు ఒక్కడ నేను ఇక్కడ దగ్గరికి తీసుకున్నాడు తన భర్తనే అనుకున్నది అది అవతారం ఉండవరికి దగ్గరికి ఒక్కసారి వచ్చేవరకు నిజమైన గౌతముడు స్నానం ఎత్తుంటే నీళ్ళ రక్తం వస్తుందా ఇదేమి చిత్రంలో నీళ్లకు వారేసి తన ఆశ్రమం వేసుకొచ్చేవరకే దేవేంద్రుడు తన అవతారం వేసుకొని ఆర్యను మోసం చేసిండు ఎంత పని ఎత్తిన దుర్మదంతుడు దేవతలకు రాజువు ఇలా పరాయార్థాన్ని మోసం చేసి వారు నాయేషం కట్టుకున్న భార్యను నీకొక్క శాపన పెడుతుందని కమండలంలో నీళ్లు తీసిండు ఎప్పటికైనా ముళ్ళ చేపల వట్టిగా పోదు చేపల వట్టిగా పోదు అడవిల్లో చేపల వట్టిగా పోదు ఓటుకేస్తే సున్న పెట్టుకుంటున్న ముళ్ళ చేపల కసంటి నీరు వీరు వంట ఇప్పలుగుతాయి పలుగు వంట బండలు వరుగుతాయి కమండలంలో నీళ్లు తీసిండు అది దాని
యోనుల మీద ఆశపడొచ్చిన కనుక నీ శరీరం అంతా ఆడిదాని మాట అలవట్టాలని చెప్పి శరీరం అంతా ఆడిదాని మానాలంటే యోనులు పుట్టేయట ఎత్తు కన్నులోన పెడుతున్నాయి గప్పుడుకి కచ్చెండు దేవేంద్రుడు తండ్రి నీ కాలు భక్త తెలిసి చేసిన తప్పు తప్పే తెలవక చేసిన తప్పు తప్పేనా నేను దేవతలకు రాజులు గిట్టెట్టుండాల తండ్రి నా తప్పులు మన్నించమని దండాలు వ్యక్తిందాడు ఎప్పటికైనా అవ్వలాల శరణంలోనికి మరణం ఉండదంట అన్ని తెలిసిన వారికి కోపము అప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది అన్ని తెలిసిన వారి కోపమేమో నీళ్ళ మీద రాతనాట మత్యముని రాతనేమో పలక మీద రాతనాట చందాలుని రాతనేమో బండ మీద రాతనాట అన్ని తెలిసినోని రాత నీళ్ళ మీద రాతంటే నీళ్ళ మీద రాత రాయంగా కనిపిస్తుంది కానీ సూట కనిపించదు అన్ని తెలిసినోడు కోపం అర్థం ఎట్టబోతుందట ఇక మధ్యముని కోపం వాడిని చేసినప్పుడు ఒక మాట తిట్టినట్టు అంటావు పెద్ద మనిషిని నీకన్నా పెద్ద మనిషిని గట్ట తిట్టావు తప్పైంది అని ఒప్పుకుంటే తప్పైంది ఆయన నేను తెలుసో ఒక ఇచ్చినా ఒప్పుకుంటాను బండ మీద రాత రాత రాయన కనిపిస్తే కూర్చేత పోతున్నాడు అది చెండాలుని రాత అది బండ మీద రాతనాట బండ మీద రాత రాసినామంటే నొత్తులైనట్టుగా ఏముంటది అప్పుడు గౌతమాముని ఎవరు కొడుక నువ్వు తప్పు చేసినని చెప్పి శరణ వ్యక్తం కనుక నీకు నువ్వు చూసుకుంటే నీ శరీరం అంతా ఆడదాని మానాలే ఉంటాయి కానీ రాజులందరూ చూస్తే ఎప్పటివరకు కూర కొడక అని చెప్పిందట అప్పుడే భార్య ఆర్యదేవుని చూసిండు నువ్వు ఎంత పని ఎత్తివే ఓ బాబు ఇంటోడు తెలవలేడే ఓ బాబు ఇంటోడు తెలవలేడా ఓ బాబు బయటోడు తెలవలేడా ఓ బాబా ఏమి అహల్య చేసుకున్న ఏర్పాటు చేయకపోతే పరాయంలో ఏర్పాటు చేయకపోతే పరాయోనికి చేతిచ్చినవు కనుక నువ్వు పాషాణం అంటే నల్ల సారో పండవు గమ్మని చెప్పిండాట గౌతమ మునీశ్వరుడు ఎప్పుడు బొర్రుకుంటచ్చి తండ్రి నీ కాలు వద్ద తండ్రి నీ వేషం వేసుకొని వచ్చినందుకు నేను మోసపోయింది నిజమే కానీ నల్ల సార పండుగ నేను ఎన్ని రోజులు ఉండాలని చెప్పి కాళ్ళ మీద పడుతుంటే కప్పుడన్నాడాట గౌతమ మునీశ్వరుడు ఓ దేవి రానున్న భూలోకం పుట్టేది భూలోకం పెరిగేదున్నది ఓ సాల నగరం అంటే అయ్యొద్ద పులిపట్టణం అయ్యొద్ద నేనేటి వాడు త్రిశంకుడు కొడుకు హరిచంద్రుడు హరిచంద్రుడు కొడుకు లోహితాసుడు లోహితాసుడు కొడుకు దిలీప్ చక్రవర్తి అజయ్ చక్రవర్తి కొడుకు రఘుమహారాజు కొడుకు దశరథ మహారాజు కోసాల నగరము లోపల రాజధాని లోపల ప్రతి యొక్క దశరథుడికి ముగ్గురు భార్యలు కంసల్య కైక సుమిత్ర వాళ్ళకు సంతానం ఉండకపోతే శాంతాదేవిని ఆదుకుంటారు శాంతాదేవిని సుగ్గుడికిచ్చి కళ్యాణం చేస్తారాట మరి అందరూ ఎప్పుడు నా తల్లులాల భార్యలు
దశరథుడికి ఎందుకు సంతానంగా లేదు. ఒకనాడు దినవంతు వేట మార్గం పోతే వృద్ధ దంపతులు అంటే కళ్ళు లేనోళ్ళు గంగల తానానికి అత్తే వేట మార్గానిపై దశరథుడు లేడో తుప్పనుకొని తా బాణం వేసిందట. తన కొడుకు పానం పోయినందుకు ఆ యొక్క వృద్ధుల పానం పోయినందుకు శాపన పెట్టిండు సంతానం కలగచ్చాలి. కొడుకుడు వశిష్ఠ భగవానుడు కామెచ్చి అర్థం చెప్తే ఆమె లక్ష్మణ భర్త చిత్రాకి పుట్టిండు అగద్దలాలు. పెరిగి పెట్టున్నాయి రాక్షసులు తాడకి మారిత సుబావులు యజ్ఞాలు ఎట్టుంటే మధుమాసాలు వసిన్నారు. వశిష్ఠ యొక్క విశ్వామిత్రుడు వచ్చి ఆ యొక్క యజ్ఞ ప్రతిష్టకు రక్షణకు శ్రీరాముడు దొరకపోయినాడు. తాడగిరి చంపిండు, సుబావుని చంపిండు. వారీషుడు మాయనేడై పుట్టేరుంది. అప్పుడే మిత్రానగరం లోపల సీతాశయం వరమని చెప్పి పోవంగా ఆ విశ్వామిత్రుడు రాముని దోరుకొని పోవంగా రాముని పాదం కలిగి నువ్వైతే అమ్మా ఓ బాబో ఆగో 7 సుక్కలు అల్లల్లా అనుకుంటారు. ఆయన సొంత యొక్క గంగ లోపల పడ్డదా 7 సుక్కలు గంగలు పడితే పుట్టుబట్ట మల్లె పూలు పుట్టినాయి. మల్లె పూలల్లో 7 ముళ్ళు పుట్టి చావు 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 అంటున్నారట. అప్పుడు గౌతమాముడు ఏమనుకున్నారు, ఆడదాన్ని పుట్టలేరు వంశపరులు, మగవాళ్ళు పుట్టలేరు మోక్షపరులు. ఆగో వీళ్ళ పేరు లేని వద్దని పాలముని, నీలముని, గంగముని, గౌతముని, సూర్యముని, చంద్రముని, కడగట్టు వాలుడు జబలజ్ఞముని అని పేరు పెట్టిండట. ఆ శంకరుడు గంగ పట్టుకుంటూ చూసుకుంటే పిల్లకాల చరిత్ర గిట్ల కనిపించింది. వెనక ఎల్లమ్మ కోరుకున్నట్టు వీళ్ళ ఆడదాన్ని పుట్టలేరు అంశపరులు, మగవారు పుట్టలేరు మోక్షపరులు. ఈ పిల్లలు దొరకపోయి ఆ బిడ్డ వెనుక ఎల్లమ్మ ఎవరితో ఒకరికి ఇచ్చి లగ్గం చేస్తా, మిగతా 6గురికి ఖర్చు చేతులు లగ్గం చేస్తానా అని 7 ఊళ్ళ దగ్గర కట్టుండు శంకరుడు. 7 ఊళ్ళ దగ్గరికి వచ్చిండు. అయ్యో మూఢారా, మరి నీ గంగల వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, నీ కళ్యాణం చేస్తానన్నాడమ్మా. అన్నవండి అన్నం పెట్టిండు, అన్నం తిన్నారు, ముళ్ళు అటువంటి కళ్యాణం చేస్తారు. ఎవరికి లాభపడుతున్నారు ఆ తోటి రాని ముళ్ళారా 7 ఊళ్ళో తోడుకోని లోకాల శంకరుడు. మరి గంగల ఒడ్డు చేరేటువంటి కనుక ఇక్కడ దగ్గర కన్నలేదు ఎండికొండ పొండికొండ అంతం ఇళ్లకు ఎంత తోడుకొని వస్తున్నాడు ఆ శంకరుడు. అల్లల్లో ఎలాడినడియాలో Hello.
శంకరుడు వచ్చారు అక్కడ తల్లి గమనించుకున్నది తల్లి రేణుక ఎల్లమ్మ మది లోపల ఏమనుకుంటాను అరే అలనాడు లెక్కం ఎత్తనన్నాడు మా మేనబావల ముగ్గురు కార్తీక రాజులు తెచ్చిండు అయినా నాడే వద్దని చెప్పిన అయ్యల్లో ఒక్క ఆడడానికి 7 మొగలు తెస్తాడు 7 ఏనాడు మునులు తెస్తే నాకు ఏనాడు ఒక్కదాన్ని నేను 7 తోలకత్తాడు అట్ట మీద ప్రజలందరూ చూసి ఏమంటారు ఒక్క ఆడడానికి 7 మొగలంటే నవ్విపోరా అన్న నా మది లోపల పెట్టింది రేణుక ఎల్లమ్మ ఏం వెయ్యాలని ఆలోచన ఏంది ఇక రెండమ్మ దశీలాలు రమారమా ఇక నలై విధానాల రమారమా ఇక పెరవెట్టి ఇక పెరవెట్టి అయ్యో అట్లనే ఆగంగా ఏమని చెప్పు నీ పేరు ఎప్పుడో ఇట్లా తిరిగితే వస్తుందా ఎప్పుడు తింటావా ఆడ పెడుతుంటే కానీ ఏం చేస్తుర్రే బాగా పాటలు అంటే ఏం పని లేదా ఏం లేదు ఏం లేదు కానీ గట్ట అత్తు చూసినావా గట్ట గట్ట ముంగడ శంకర్ గడ అట్ట ఆమె మాట ఆడిని శంకరయ్య లోకాల శంకరుడు అనాలి వస్తుంది కదా ఎన్నుకోవాలమ్మా 7 అన్నాడు ముగ్గురు కార్తీక రాజు మా బావలను లోక రాలే లగ్గం అన్నందుకు ఇప్పుడు ఆనాడు ఎంత పట్టింది నువ్వే మంచి సలహా చెప్పినావు కాబట్టి అవ ఇప్పుడు 7 అత్తారు కానీ అదృష్టం బాబు ఎందుకే ఒక్కదానికి 7 అంటే ఈ పాడుగాడు ఒక్కదాన్ని 7 ఒక్క బస్తానికి 7 బస్సులు వచ్చినట్టుంది నా అదృష్టంలో వాళ్ళు నాకు ఒక్కడే దొరికారు అంటే ఇంకా 6 కావాలా మరి ఏమైతుంది మరి వాళ్ళతోటి లగ్గం తప్పించి ఉపాయం చేయ ఒక్కదానికి 7 అంటే లోకం తోటి ఎట్లా నవ్వుతుంది గిల్ల నవ్వుతుంది ఇట్లా వాళ్ళు ఎక్కువ నీకు ఏది కావాలంటే బంగారం కావాలన్నా చిన్న బంగారు చీరించుకొని జాకెట్ అట్లుంటా అదే జాకెట్ ఉంచుకొని చీరకి తిత్తా ఒకరు చూడగా మొగలు చూడు ఎట్లా నవ్వుతున్నాడు జాకెట్ ఉంచుకొని రంగి లంగితే చీర ఉంటుంది ఊసిపోదాయే ఎట్టలు ఉన్నాయి పట్టు చీరలు తీసిస్తుంది పెట్టలో ఉన్న పట్టు చీరలు తీసుకొచ్చి ఇస్తావా అయితే అన్నాడు మేనబావలకు ఓడగొచ్చినట్టు ఈ 7 ఏదైనా ఉపాయం చెప్పమంటున్నావా ఎందుకు భయపడుతుంది బిడ్డ కావాలి ఎట్లా 2 సీఎంలు పోటీ ఎట్లా ఓడగొట్టిపించిన కిలో లెక్క నా బిడ్డ కావాలి ఎట్లా 2 సీఎంలు పోటీ ఎట్లా ఓడగొట్టిపించిన కిలో లెక్క నా బిడ్డ అయితే విద్య ఏం లేదు కూడుకోవాలంటే కష్టమవుతుంది నిలబట్టు జరసేపు అత్త గోడలకు వెళ్ళి పెట్టాలంటే ఎంతసేపు అవుతుంది అత్త దగ్గరికి పోయి చెప్పాలి అప్పో మనం మీ కోడలు ఏం తిట్టుకున్నామో కాడుకలు నా చెవులే మూసుకున్నా అని చెప్పాలి మళ్ళీ కోడల దగ్గరికి పోయి చెప్పాలి అప్పో నువ్వు లేనప్పుడు మీ అత్త ఎట్లా తిడుతుంది బిడ్డ అది ఏముంటా మనిషి ఏం కదా నువ్వు ఎట్టి దగ్గర వెళ్ళాలి కానీ మీ అత్త ఏం తిడుతుందని కోడలు చెప్పాలి చికెన్ పట్టుకొని కూర్చుకోవాలి మనం చల్లగా షాయి తక్కువ బిడ్డ కూడుకోవాలంటే కష్టమవుతుంది కానీ ఇరవై ఎంతసేపు బిడ్డ ఏం బాధపడదు అలనాడు మీ మేడపావులకెక్క 12 యువతాల గడ స్తంభమచ్చనే ఉన్నది దానికి కొడుకు లేని గంటున్నది నీ చేసుకునే మగోడు వీరుడు ధీరుడు శివుడైనట్టయితే 12 యువతాల గడ
చేసుకుంటా బాబు అను లేకపోతే నాకు పెళ్లి వస్తాను నువ్వు మంచిదాన్ని విని మాట పట్టుకోవాలి లేకపోతే నా మాట పట్టుకొని రోజు దిగబడుతుంది రోగలు ఇంకేస్తుంది పంచులు పచ్చబడుతుంది 7 ఇళ్ళకి 3 ఇళ్ళు అవుతాయి 3 ఇళ్ళకి మొదలే వీక్తాయి ఏం నడుస్తున్నావు నేను ఎగురని చెప్పి ఈరక్కంటే ఏం తెచ్చి ఇంకొకరు బొమ్మంట కానీ సంసారం జడగొట్టాను నేను జడగొట్టా నా పొడం కట్టుండదు బిడ్డ లేకపోతే ఆధార్ కార్డు తీసుకుని వెంటనే వీక్తా అని చెప్పు ఇక ఫోన్ ఇచ్చుకొని పెట్టుకోవాలా ఫోన్ చేసుకొని పెట్టు ఇక బస్ ఎక్కేటందుకు కట్టు అన్నదా ఏనాడు దాచి వాళ్ళ మాట మన సొంత పెట్టుకుంది నేనకాయల్లమ్మ నేనకాయల్లమ్మ కలిగేడు మేడల్లో ఉండని గాని లోకాల జంగమయ్య ఏర వస్తున్నడే ఓ రామ రామ నాలుగు ఉంటారు సత్యాలు ఉంటారు సామాను తీరులు కావాలి వారానికి ఇంత వరకు తుడు కావాలి నువ్వు బిడ్డ వారి ముట్టలేదు అవుతారు వ్యక్తులు మొగలు ముట్టకుండా మొత్తం ఉంది నువ్వు కోరి ఎవరిని కోరి సేవెత్తే వరకు వాళ్ళు అడిగితే లగ్గం చేస్తా వేరే రోజు నాకు కలిసి దగ్గర తిరిగి ఆఖరి కాబట్టి తిరిగి దొంగ తిరిగి చేస్తా మా బిడ్డ చేయబడితే ఎవరు చేయబడితే వాళ్ళే పేమెంట్ అరే మీకు మీసం ఉందారా మీకు గడ్డ ఉందారా మీకు సెల్ ఉందారా రేణుకయ్యల్లమ్మ కళ్ళతో చూసింది అబ్బా నాయన ఎంత ఎడ్డి వానివి ఎంత పుట్టి వానివి నాయన ఒక్క ఆడడానికి 7 మొగలు తెచ్చి నీ ఇష్టం వల్ల వచ్చిన వాళ్ళను రెట్టబట్టుమంటాను లగ్గమ్మూరు కాకముందుగా నాకు రోయలమ్మ నాకు నాకు ఇళ్ళ నేను చిన్న తీసి పెట్టి పెద్దోడు లెక్క గిట్ట పట్టిందనుకో చిన్నోడు పెద్దోడు ఎంత బాధపడతాడు వాడు ఉప్పుడేటట్టు లేడు వాడిని కలవడికి వచ్చేటట్టుండు ఒకవేళ చిన్నోని రెక్కని ఇట్లా పట్టిందనుకో పెద్దోని కోపము నడిపోని లెక్క పడితే పెద్దోనికి చిన్నోళ్ళ కోపము ఈ అందుకని అందుకని అలనాటి బందే నా ముగ్గురు బాబుల కార్తీకరాలు వచ్చినాను పెట్టిన పందెం మళ్ళా పెట్టవాలి ఏంటి కొండ నడి మధ్యలో మన వాచనం ఏనాడు 12 వదనాల కిరణ స్తంభమెక్కి కాగంట గంట గుమ్మంత శంకురు రణవేడి సప్పుడు నాదు మంది కాక ముందుకు 1266 కోట్ల వయ్యలకు 33 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారమంతులందరికీ రేఖలు రాయాలి 12 ముళ్ళ బాగా చుట్టాలి 20 ముళ్ళ దోతి కట్టి ఆచారమంతులు శివసత్తులందరూ ఉషో 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 అని శివారెత్తంగా సత్యేడు సంవత్సరాల వేడికి సంవత్సరాల ఒడ్డు లోపల ఏనాడు శంగలు సాబంతి పువ్వులు ఎత్తి
ఎత్తు పైన గెలుస్తారా వాళ్ళన్నా గెలుస్తాం మీరు పెద్దోళ్ళు నేను చిన్నోని మొట్టమొదటి మీరు ఎందుకంటే చిన్నోని ముందుగా లెక్క అయితే జాగ్రత్త కొట్టింది అనుకో ఎగ్గిసోటోళ్ళు ఏమంటారు పెద్దోడు పెళ్లిగా చెప్తే చిన్నోడు పిల్లలుగా చెప్పుకున్నారు మీరు పెద్దోళ్ళు కనుక మరి అందరికన్నా ఎక్కువ నేను ఏడైనా పెద్దగుంటుంది మామయ్య బిడ్డ ఏం మాట పెడతావు మామయ్య ఏం మాట పెడతావు నాకు ఏమండి బండి నీకు నడపచ్చురా నీకు బండ్లు బండి బుల్లెట్ బుల్లెట్ బండి కావాలి మామయ్య ఏ బండి బుల్లెట్ నువ్వు ముందుగా లెక్కే అన్న అది నీకు రోడ్ రోలర్ పెడుతుంది అంటే వాడే రోజుల్లో దాని మీద పైన పంపుతారు కాదు ఎన్నేళ్ళు తిరిగినా సరే భూమికి తోటి పడిపోయింది ఏమైంది ఎల్లమ్మని పెళ్లి చేసుకుంటావా ఇంకేం చేసుకుంటావు నువ్వేం చేసుకోబడతావు హోటల్ పెడతావా పెద్దవాడి కింద పడగానే కళ్ళ చూసినాయమ్మా పెద్దవాడి కింద పడక రెండో ముడిరాలు ఖమ్మ మేడిగా తిండు ఖమ్మం కూడా ఎక్కబట్టేనా ఒక వదనాలు ఎక్కబట్టేనా రెండు వదనాలు ఎక్కబట్టేనా మూడు వదనాలు ఎక్కబట్టేనా రెండవ ఖమ్మ మేడిగా చిరుతాం ఎప్పుడు ఎప్పుడు కింద రెండో ముడిరాలు కింద పడగానే మూడో ముడిరాలు కళ్ళ చూసిండు మరి ఖమ్మం కూడా ఎక్కబట్టేనా మరి కింద పడగానే దుఃఖపట్టేనా మూడో వాడు కింద పడ్డాడు నాలుగో ముడిరాలు కళ్ళ చూస్తున్నాడు ఖమ్మం కూడా ఎక్కబట్టే నాలుగో ముడిరాలు ఖమ్మం ఎక్కడ జారిపోయి కింద పడుతుంది నాలుగో వాడు కింద పడ్డాడు మరి ఐదో వాడు ఎక్కబట్టేరా మరి ఐదో వాడు ఎక్కబట్టేరా మరి రెండు వదనాలు ఎక్కబట్టేనా మూడు వదనాలు పెట్టబట్టేనా మరి కింద వాడాలి దుంకబట్టేనా ఐదో ముడిరాలు కింద పడ్డాడు ఐదో ముడిరాలు కింద పడిన ఆరో ముడిరాలు చూస్తున్నాడు ఒకటో ముడిరాలు కింద రెండో ముడిరాలు ముగ్గురు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడో ముడిరాలు చూస్తున్నాడు మరి ఆరో ముడిరాలు ఎక్కబట్టేనా మరి కింద పడాలి దుంకబట్టేనా ఏనాడు చూసో ముడిరాలు ఆరో ముడిరాలు ఒక్క వదనాలు ఎక్కిన రెండు వదనాలు ఎక్కబట్టేనా మరి ఏడు వదనాలు ఎక్కబట్టేనా మరి ఏడు వదనాలు ఎక్కబట్టేనా కురుముకున్నానే టమ్మైతేనా ఒరే పడమటి గుడానే జోయబట్టేనా ఆరుగురు ముడిరాలు కింద పడుతున్నారు నాయన ఆరో ముడిరాలు ఏడో వదనం ఎక్కి మరి గిర్ర గిర్రానే ఎదురుగా వచ్చేనా మరి గిర్ర గిర్రానే ఎదురుగా వచ్చేనా ఆరో ముడిరాలు గిర్ర గిర్ర తిరిగిండు ఏనాడు నాయన మరి కింద పడానే దుంకబట్టేనా మరి కింద పడానే దుంకబట్టేనా ఆరుగురు ఆవిడ అయిపోయి పడతానే పరుపు పరుపు పడుతున్నాయి ఆట పెద్దలు ఆరుగురు తమ్ముడా నీ పని కూడా అయిపోయి రాజా ఇక మన ఆరుగురు పని అయిపోయి అరే ఇక వాడా చిన్నోడు అడుగుదాము
అన్న తమ్ముని దగ్గరికి పోదాం మనమే కింద పడ్డాం వాంతోడు కాదు వాని తోలుకొని పోదాం ఆడదాకా పోయి అని అడిగద్దామా సరే పర్వాలేదు అనుకున్నారు ఆరుగురు తమ్ముడు తమ్ముడు ఖర్చును తమ్ముడు మునిరాజులు చూస్తున్నారు అయ్యయ్యో తమ్ముడా తమ్ముడా పెద్ద వాళ్ళమురా నీకన్నా పెద్ద వాళ్ళము మేమన్నానే ఉన్నాము తమ్ముడా మునిరాజా నీకన్నా పెద్ద వాళ్ళం మేమున్నాము ఆ తమ్ముడు ఎక్కలేము తమ్ముడా కింద వాడు దిగిన తమ్ముడా మునిరాజా మాతోడి గారి నమ్మము తమ్ముడా నీతోడి ఏమైతుందిరా మునిరాజా తమ్ముడా మన వద్ద ఎగమండి పోదాంరా తమ్ముడా మునిరాజా వారి మధ్య తమ్ముడా ఎనగన్నా మగరా తమ్ముడా మునిరాజా ఎగమండి పోయి తమ్ముడా గంగ లోపల ఉంటావు తమ్ముడా గంగ లోపల పెరిగినము మనకు గంగనే తల్లి గంగనే తల్లి రా తమ్ముడా మునిరాజా అల్లి పాలు నైరా అల్లిగా నీరా తమ్ముడా మునిరాజా మన గంగాడికి వెళ్ళిపోదాం రాముడి రాజా ఇక నువ్వేం గెలుస్తావురా నా మాకన్న చిన్నోడివి ఇక ఓలం పాడుతున్నావు అందలాగా మీరు ఆరుగురు కింద పడ్డారు నేను ఒకసారి ఒకవేళ గెలిచింది అనుకో ఎల్లమని పెళ్లి చేసుకుంటే మంచిగా పప్పు దింపుకోదు పప్పుకోదు ఏ లేకపోతే నేను కూడా కింద పడ్డాను అనుకో ఆయన అటో మాట్లాడుకొని సపరేట్గా రైతు బెస్ట్ ప్రయత్నము పురుష లక్షణం ఎక్కడ కూర్చొని షేర్ అవుతుందా అని చెప్పి భయపడదు నార్మల్ శరీరం ఎక్కితున్న పొద్దుకున్న వెలిగింద బీపీడికి వెళ్ళిపోయిన వెళ్తున్న పొద్దు నేను రాయిపోతే నర్మల శరీరం కొండ వెళ్ళి తాయినాక నర్మల శరీరం కట్టెక్కి చూసిందా చింత నేను ఒక్కదాన్ని ఉన్నాను ఆయన కట్ట మీద కొండ వెలిగిందా ఉండవలిగా ఆయన చచ్చిపోయింది అందుకోసమని నర్మల శరీరం ఎక్కితున్న పొద్దుకున్న పడ్డట్టు కుండ వలిగినట్టు మనకు అడిగట్టు అందుకోసం మీరు ఆరుగురు కింద పడ్డది నేను ఒక్కడిని ఉన్నా నా గెలుపు మీ గెలుపు అవుతుంది గెలిపితే లేకపోతే అటు మాట్లాడుకోని చేసి పెట్టి ఆ తమ్మ మేటికి వచ్చిండు చిన్నోడు జగలక్ష్మి అదేమో తదడమన్నాడు మిగతామన్నాడు చెప్పలారా మిగతామన్నాడు ఇక తమ్ము చేతుల పెడతా ఉన్నాడు ఇక ఒక్కో వదిన ఎక్కుతా ఉన్నాడు ఇక రెండో వదిన ఎక్కుతా ఉన్నాడు ఇక రెండు నాలుగు వదినాలు ఇక 4 8 వదినాలు ఇక 4 8 వదినాలు ఇక 8 వదినాలు ఎక్కవచ్చారా ఇక 10 వదినాలు ఎక్కవచ్చారా ఇక 12 వదినాలు ఎక్కవచ్చారా ఇక జాగంటారు వసత పట్టేరా ఇక జాగంటారు వసత పట్టేరా ఇక గడగాన గంటలు పట్టేరా ఇక గడగాన గంటలు పట్టేరా ఇక గంటవాడు రమ్మతున్నాడురా ఇక పిల్లవాడ రద్దుకుతున్నాడు ఇక 66 లక్షలు కట్టారా ఇక జైలక రవత్త ఉన్నది ఇక కోటొక్క రశివ సత్తులు ఇక కోటొక్క రశివ సత్తులు ఇక చెంగ చేవలు కూడా ఇక చేవలు
కొన్నా నీకు 10,000 బేట 10,000 పంచాడు 10,000 5,000 ఉంచుకొని 5,000 పంచాడు ఏం పని కలిగింది బేట ఏం పని కలిగింది బేట ఎందుకు పిలిచిర్రు బేట నాకు ఇంకేమో ఉండే ఆదికతలే చెప్పుర్రు మీరు నాకోటి మూగలోడా నాకొవరెల్లి మాలు అని మూగలోడా అయిలేని మాలు అయికుండా మీద చూడు సుది మానుకుంటూ సుఖరాజు వరద కోరెల్లి మళ్ళీ 10,000 శరణు నీకు ఇంకేమో ఉండే కదరా నీ శిల్కలు బాగుండాలి కాదా తల్లి నా చిలకల బాబురాని శివరత్వలేదు అంశాల బాయిరాలు ఇంకేమో ఉండే కదా ఇచ్చే బాగుండే ఇక్క ఉండే అంటే నాకు బాగుండే అన్ని నాగం బాబురాయి ఎన్నడు గట్టి గట్టి ఆ జడి బదురాయి ఆ జడి వీరవతి చిన్న చిన్న బాబురాలు చిన్న చిన్న బాబురాలు చిన్న పెట్టలేరా వాళ్ళ దీనిలో బాబు మట్టలు పెట్టి ఇంకేమో ఉండే కదా బేట నువ్వు అంటే మేము చెప్పాక ఇచ్చే బాగుండే కదా ఇచ్చే బాగుండే కదా కాదు బేట మీకు తెలుసా తెలియదు అని యాద చెప్తున్నా అంటే మరి యాద చెప్తున్నా మీకు యాదకుందో లేదా అని మొక్కిన తత్వం దేవతలకు అది ఏడవచ్చారు ఏర్పడతారు దేవతలకు అమ్మద్దు పెడతారు బాబా బాబా దీనికి లగ్గమైతే లేదు పంచండి అయితే మొన్న వచ్చిర్రు రామగుండంకే వచ్చిర్రు గుండం తిన్నారు తాగిర్రు మళ్ళీ చెప్తా వాళ్ళు చెప్పారు అంటే మీకు ఫోన్ చెప్తా రాబడుతుంది వీరికి లగ్గమైతున్న కాలాన్ని పంచడు అమ్మకుతున్నావురా నువ్వు ఆగ్రహం అడుగుతా మంది పెళ్ళిళ్ళు కానీ ఇట్లా టెంట్ వేసుకుంటే చాలా ఇల్లు కేసుకుంటే పంచడు వీళ్ళకి ఆయన తమ్ముడికి ఇచ్చింది ఏదైనా కొంచెం స్థలం ఉందా ఎట్లయితే నేను పంచుకుంటే చెప్తాను నీ బతికేలా అవుతుంది నీ బతికేలా అవురా ఇలాగే కాకుండా దేవతలకే కట్టమా బేట ఏదైనా కొంటతనం ఉందా ఏదైనా ఉందా నీ పాంచని ఏదైనా నేను మొక్కల మొక్కిగా దేవుళ్ళకి ఇట్లా మొక్కలే పట్టాలి అమ్మతాడు ఆకులు పోతున్నాయి పులకలు సుడుకు పట్టున్నాయి వీరికి లగ్గము కావాలంటే బేట నాదే 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 ఉన్నది బేట బేట ఓ బేట వీరికి లగ్గం కావాలంటే ఒకటే ఒక మార్గం బేట ఇంటి దగ్గర లేదు రోజు అవుతుంది బేట ఎన్ని రోజులు అంటే ఏడాది అవుతుంది పాంచలు కరెక్ట్ జనవరి వెళ్తాం మేము జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఎల్లమ్మ కథలు మల్లల కథలు పెద్దమ్మ కథలు మడేలే కథలు బీరప్ప కథలు వినాయకుడే దుర్గమాతలు ఈ దివసాలు యాగాలు అన్ని చెప్పుకొని పోతాం రేపు ఒక్కరోజు సెలవు ఉంది మళ్ళీ ఎల్లుండి పంట కోసం పడిపోవాలి ఏమన్నా అవుతుంది నీ బతికేలా బతికైతుంది బాట కోసం వీడికి ఇట్లా ఊళ్ళు తిరిగినాక ఇది బెల్లాన్ని వేసుకొని ఏం చేసుకుంటాడు బేట ఏమన్నా పత్తి పెట్టుకోదా అలా తినేటోళ్ళు అరే ఎవరితో తుల్లి పిచ్చుకుంటది ఇట్లా బీరలసంతో పాలకిచ్చుకుంటది అలా మందోలు కొట్టాలి బేట అరే ఎవరైనా కొట్టేసాలు ఉంటారు పడిపించుకుంటారు బేట బేట మరి ముట్టకురా దేవుడు ముడుతున్నావురా దేవుడికి తేడా ముట్టది కూడా ఏర్పడుతుంది వీరికి లగ్గం కావాలంటే ఒకటే బాబా ఏమంటుంది ఆగ్రా అడుగుతున్నాను వీరికి లగ్గం కావాలంటే ఒకటే మార్గం బేట వీడు డబ్బు దారం కింద పెట్టి ఈ ఊరికి కాజీపురం తెలంగాణ 3 నెలలు తెలంగాణ పొద్దుదాకా కాజీపురం ఈ ఊరికి 3 నెలలు తిరుగుతానికి 4 నెలలు లగ్గం అయితే పోరా అయితే దంపతాల కింద పెట్టి 3 నెలలు తిరిగి తెలంగాణ పోతుందాక కాజీపురము ఈ ఊరికి బసపురానికి నా పాసల పెండి కాకుండా సార్ వాడికి ఇప్పుడు వేసుకొని ఏం చేసుకోవాలి పెట్టేది ఉంది సక్కగా కూర్చోపడ ఎంత సల్లగా ఉండవు దేవత
అప్పుడు ఇంతమంది వచ్చారు అడుగున్నాకు ఇంతమంది అడుగున్నాకు మరి చెప్పిన మరి సత్యమైన దేవత సిగం రావంగా ఎక్కడ అడుగున్నావు పక్క గుర్తు పెట్టుకోండి కోమటోళ్ళకు రాదు సిగము బాపలోళ్ళకు రాదు సిగము వస్తుందా చూసేదే కోమట బాపలో సిగం రాయంగా మనకి వస్తుంది దేవతకు ఒక 3 సెకండ్లు 3 నిమిషాలు నెత్తి మీద ఖర్చు కూర్చొని చెప్తుంది అంట ఎక్కి ఇక కొంతమంది ఊతారు డప్పు సపరేట్ పొద్దంతా ఊసారు అంతా డూప్లికేట్ సినిమా ఒక్కొక్కరు మరి పొద్దుగల మొదలు పొద్దుగా ఊపుతారు అదే ఉంటారు నిజమైన దేవుడు 3 గడియలు 3 సెకండ్లు నెత్తి మీద ఖర్చు చెప్పిపోతారు మనం కొబ్బరెల్లిపోయినా నేను మా కూరగాయలను తోలుచుకొని ఏ ఓదంప ఎప్పుడు ఒక్కటి కొబ్బరెల్లిగా చెప్తే అయితే తోలుకొని పోయినా నాకు ఒక్కటి పంపించా ఏ గిట్టనే ఉండవు ముసలు గజ్జల్లా అవి వేసుకుంది అవంతా గంగానే చెట్టు కాడ సిగం ఊగుతుంటారు అమ్మ సప్పుడు ఊగే ఊపుతా కోట్లు దేవతలు కట్టుకుంటారు ఇంకా ఊగంగా దాని బొడ్లో ఒక చెప్పుడు చచ్చిపోతుంది ఆ చెప్పుడు చచ్చిపోయి కింద పడ్డది దీని సిగం బంద్ చేస్తే అప్పు ఇది డూప్లికేట్ సిగమే అనుకుంటారు దానికో మనమరాలు ఉండాట మనమరాలు పోయి పోషం ఉన్నది సిగం ఒప్పుకుంటే ఎక్కడుతుంది ఏమనుకుంటుంది మా అమ్మ సిగమే ఉంటుండే దానికేం తెలుసు ఎక్కిసొట్టు పోవడం చూసి చెప్పుడు సంచి కింద పడ్డదాటని చూసే వరకు చెప్పుడు సంచి నేను పిచ్చిరుంటో ఏం పాడు అది సంచి పట్టుకొని మందిరికి మొత్తం తిని సిగం వయసు అందుకోసం అనే దేవుడు అంటే 3 నిమిషాలు 3 సెకండ్లు వచ్చి 3 ముచ్చట్లు చెప్పుకోతాడు ఆ రేణికాయల్లో తల్లి ఏడాడెట్టు జాగ్రత్త పట్టిన అయినా తల్లి ఇప్పుడైనా పంట వెంటలో మన పూల దండ ఎత్తరా అని దండ పట్టుకొని అది ఎట్లా వస్తుంది రేణికాయలమ్మో అమ్మవారుడుగా తల్లి రేణికాయలమ్మ సంబరపడకుండా సంతోషపడకుండా తల్లి రేణికాయలమ్మ ముని రాజు బేటికి ఎట్లా వస్తున్నది ఓ రామరమ్మ మలే పూల దండేతున్నా నేడికేతున్నా మునిగా దేవుడు దండేతున్నా మరేతున్నా అమ్మవారుడుగా తల్లి రేణికాయలమ్మ సంబరపడకుండా ముని రాజు బేటికి ఏలవచ్చి రేణికాయలమ్మ ముని రాజు ఏనాడు తండ్రి అందరూ సపోర్టు కొట్టాలి రేణికాయలమ్మ కళ్యాణం అయింది కంపంతా కన్ను పెట్టుకొని మనల్ని చూస్తుంది రేణుక దండలు అయ్యా చేతులు నేలలు కొట్టుకుని చేతులు వస్తాయి చేతులుండి కొట్టకపోయినాక ఉన్న చేతులు అనేవి రేణుకా ఎల్లమ్మాకే అప్పుడు మెచ్చింది రాజు గడ లోపల దండ ఎప్పుడైతే వేసిందో శంకరుడు ఏమనుకున్నాడు నా బిడ్డ తను వలసింది రంభ తను మునిపింది గంగా తను మెచ్చింది నేలకు అంటారు నా బిడ్డ ఎనిమిది రకాలు ఎత్తనే అని చెప్పన్నాడు అప్పుడు రేణుకాయలో ఒక మాట అనకుండా వచ్చింది ఆడోళ్ళ నోట్ల మాట అప్పుడు ఏమన్నది నాయనా తప్పకుండా ఈ పిల్లగాని పెళ్లి వేసుకుంటా గాని నా భర్త కన్నా ముందు వెళ్ళ ఉట్టిరు 6 మునులు వాళ్ళు ఎద్దులో వచ్చి మొద్దులో కింద పడ్డారు పిల్లల మీద కట్టె పెట్టి ఊరల్ల కొట్టుకుంటారట రేణుకా ఎల్లమ్మ అందుకే
చెప్పి ఆయన చేపల పెట్టిండు వెలగొట్టుకుంటే ఆరుగురు ముళ్ళు కళ్ళ దుక్కుడు ఎంత పని ఎత్తులే మస్తనా ఎల్లమ్మ రకమైన నాలుగెచ్చంతలు నేనెత్తి మీదేసి మేము దేవరాత్రి పెట్టుకోకపోతున్నాం ఇంతమంది దేవతలు చూడంగా మా మెడల మీద కట్టబెట్టి ఎలగొట్టమంటూ ఎల్లమ్మ ముళ్ళ చేపల ఒత్తిగా పోదాట ఇరుగుమంటే ఇప్పలు ఎరుగుతాయి పలుగుమంటే పంటలు వదులుతాయట మా తమ్ముడిని వాసిపోతున్నావు మా తమ్ముడికి నువ్వు గట్టిన వాసిపోవాలి సత్తిచ్చి చేపల వ్యక్తిండు గురువులాట అందుకే అంటారు ఆడవాళ్ళ నోట్ల మాట్లాడనాట గాజులు పెట్టిన గయ్యాలు కూడా మొందారం లేని వండి కూడా మాట ఇప్పుడు కూడా అంటారు అమ్మలాల ఆడవాళ్ళ నోట్ల మాట్లాడదు మొగోళ్ళదేమో కట్టుడు గుండె చారుడు గుండె పానం పోయి ముచ్చట మొగోడు ఇలా దాచుకుంటాడు ఈ దాచుకున్న ముండ కొడుకు ఏం చెప్తాడు చేసుకునే పెళ్ళామే అని చెప్పి అన్నం తినేటప్పుడు పెళ్ళామా పసపొడ ఇక్కడ మన కింది వాళ్ళకి ఇట్లా అయిందట ఇవాళకని చెప్పేవి అయితో వాళ్ళ పెద్ద లొల్లి అవుతుందని చెప్పి చెప్తాడు నేను చెప్తాను అని చెప్పి ఈ అన్నం తినదు అయ్యేపోదు పక్క పొట్టి లచ్చవ పండుకుంటుందని లేపి చెప్పినాక దీనికి నిద్ర పట్టది చెక్క ఈ ముచ్చట నీకు తెలిసిందా అయ్యో మన కింది వాళ్ళకి ఇట్లా అయిందట వాళ్ళకని చెప్పావు మీ తమ్ముతోటే మీ అన్నతోటే వాడు ఉంటేది పిక్కింది ఈ లచ్చో పెద్ద పోసో చిన్న పోసో సుభద్ర నాగోయి నర్మద మరి సంసారం తీనా తెలుసు నా మాట ఆడైతుందట అందుకోసమని ఆడి దాని నోట మాట ఈ పిల్లవి దాటిందంటే పుల్లవి దాడుతుందట మగవాడు ఏమో కట్టుడు గుండనాట ఆడి పిల్లదేమో జారుడు గుండనాట ఎక్కడున్నావు ఓడి బియ్యము బట్టలు ఉన్నారా ఇచ్చారో కాలవచ్చిపోయిందా ఆడపిల్లగా భార్య బాలమని చెప్పి భర్తగా నచ్చయ్య కొడుకు మహేష్ అయినా